ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ వాస్ టైప్‌లో ఉంది మొక్క. దీని గురించి అడుగుదాం. రామ్‌దేవ్ గారు ఏంటిది ఇలా డిఫరెంట్‌గా ఉంది? చాలా ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3 అమ్మో! చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. వీటి గురించి చెప్పండి. ఇది వచ్చేసేసి ఇది ఇండివిడ్యువల్ మొక్కలండి ఇవి. హ్మ్. వాటిని ట్రైన్ చేసి ఈ విధంగా చేయడం జరిగిందనమాట. ఇదొచ్చి ఒక మేజర్ అట్రాక్షన్ మా దాంట్లో. హ్మ్. ఇది ఇంకొక మంత్ దాటితే ఇది మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఒక బొకే టైప్‌లో తయారవుతది ఇది. ఆ! ఇదొక అసలు లేడీస్‌కి దే అమేజ్ టు సీ అనమాట ఇది. చాలా వింత ఇదనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. సో, ఫర్ మాకన్నీ మీరు చూపించాలి. వన్ బై అవునండి. వన్ క్లియర్‌గా చెప్పాలి వాటి ప్లీజ్ అండి. గురించి. ప్లీజ్ అండి. ప్లీజ్. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఇదండి. ఇదొచ్చేసి మామూలు అవి కూడా ఇండివిడ్యువల్ మొక్కలు. హ్మ్. వాటినన్నిటిని అట్లా నాటాము. పైన ఆకులంతా వచ్చేసి ఇదొక చిన్న మినీ కెనోపీ టైప్‌లో చేసాము. ఓకే. దీని కింద కూడా లోపలి వీళ్ళు ఎవరైనా పోవచ్చు. అక్కడ కూర్చొని సెల్ఫీలు తీసుకోవచ్చు. హ్మ్. ఈ విధంగా మేమేంటి రకరకాల పాయింట్‌లో సెల్ఫీ పాయింట్ చేసాము. అవన్నీ కూడా మొక్కలను ఇది చేసుకొని. హ్మ్. నేను ఆర్టిస్ట్‌ని. యాక్చువల్‌గా వచ్చేసేసి మొక్కలను కూడా ఒక మీడియా కింద తీసుకొని దానికి కూడా ఒక స్కల్ప్చరల్ ఫీలింగ్ తీసుకొచ్చి మొక్కలతోటి అంటే లివింగ్ స్కల్ప్చర్స్ టైప్‌లో మొక్కలు బేస్ చేసుకొని ఇవన్నీ చేయడం జరిగిందండి. ఇది ఒక గ్రీన్ కెనోపీ అండి. ఈ అన్ని చెట్లను ఆధారంతో ఒక పెద్ద డోమ్ లెక్క చేయబోతున్నాము. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ గ్రీన్ డోమ్ అండి ఇది. ఇది ఇంకొక 6 నెలల్లో మొత్తం కలిసిపోతుంది. ఒక సింగిల్ డోమ్ కింద అయిపోతుంది. ఇదేంటంటే దీని కిందకి ప్రజలు రావచ్చు, కూర్చోవచ్చు, రిలాక్స్‌గా ఉండొచ్చు. ఇది యాక్చువల్‌గా ఈ చెట్లని మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కొక్క చెట్టుకి మాకు సుమారుగా 6,00,000 రూపాయలు ఖర్చయింది. ఇది ఇలా చేయడానికి ఒక ఏది చేసినా కూడా మేము ఏంటంటే కొంచెం సంథింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. అది చెట్లతోటి బేస్ చేసుకొని ఉండాలనే ఫీలింగ్ తోటి ఇట్లాంటివి చేయడం జరిగింది. అంతకుముందు వేరే దగ్గరలో మేము ఒకటి చేసాము. ఒక సింగిల్ ట్రీ తోటి ఒక అంబ్రెల్లా టైప్‌లో చేసాము. దాన్ని చూసి అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ టైప్‌లో చేద్దాము. అది కెనోపీ తోటి చేద్దామనే ఫీలింగ్ తోటి చేయడం జరిగింది. ఇది చైనాలో ఒక నర్సరీలో ఉండేయండి. ఇది యాక్చువల్‌గా ఈ చెట్టు ఒక 100, 120 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటాము. ఇది ఒక రాయి మీద పెరిగింది. ఒక నర్సరీ ఓనర్ ఏం చేశాడంటే, ఆ రాయి మీద రాయి ఈ చుట్టూ ఉన్న చెట్టుని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకొని, అది ఒక వాళ్ళ నర్సరీ అట్రాక్షన్ కింద పెట్టుకున్నాడు. అయితే మేము దాన్ని చూసిన తర్వాత చాలా బాగా అనిపించేసేసి అతనితోటి బార్గెయిన్ చేసి, మేము ఈ చెట్టు తీసుకోవడం జరిగింది. మొత్తానికి ల్యాండ్ అవ్వడానికి దాదాపు 60,00,000 రూపాయలు ఖర్చయింది నాకిది. ఇదొచ్చేసేసి తర్వాత వచ్చేసి ఇక్కడ దాన్ని తెచ్చిన తర్వాత ఇక్కడ బుద్ధుడిని పెట్టాము ఇక్కడ. అయిన తర్వాత దిస్ ఈజ్ గోయింగ్ టు బి మేజర్ అట్రాక్షన్ మా దగ్గరలో. దీని గురించి ఒక క్యాప్షన్ కూడా పెట్టబోతున్నాము. ఆహ్, ట్రీ చెట్టు అంటే చెట్టు కిందనే బుద్ధునికి ఎన్‌లైట్‌మెంట్ అయిందని చెప్పేసి. అట్లాగే పీపుల్ అందరూ కూడా మా గార్డెన్ చూసి ఎన్‌లైట్‌మెంట్ కావాలి. వాళ్ళకి కూడా వాళ్ళకొక జ్ఞానోదయం కావాలి గ్రీనరీ గురించి. గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ మన లైఫ్‌లో అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలనే ఒక ఉద్దేశంతోటి ఇది చేయడం జరిగింది. ఈ మొక్కలకి పేర్లుంటాయి కదండీ! అవి కూడా నెక్స్ట్ టైమ్ మేమొచ్చినప్పుడు చిన్న చిన్న బోర్డుల్లా కనిపిస్తాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు గాబట్టి, దాని హిస్టరీ ఏంటన్నది సైన్ బోర్డ్స్‌లో పెడితే బావుంటుందని నాకనిపిస్తుంది. ఏమంటారు? నిజమేనండి. ఆలోచన ఉందా? ఇప్పుడు ఏంటంటే అంటే ఆహ్, ఈ మ్యాటర్ అంతా పెట్టాలంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటది కాబట్టి మేము క్యూఆర్ కోడ్ ఆ! తయారు చేపిస్తున్నాము. దాన్ని స్కాన్ చేసేసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చేసి దాన్ని స్కాన్ చేసి ఆ చెట్టు గురించి మొత్తం నాట్ ఓన్లీ మ్యాటర్ హ్మ్. ఓకే. విత్ ఇంకా హిస్టరీ. పిక్చర్స్ తర్వాత వచ్చేసి ఇంకా ఆడియో కూడా మేము దానికి యాడ్ చేయబోతున్నాము. ఆ! దాంతోటి
వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. చదవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే దాన్ని మళ్ళీ ఎనీ లాంగ్వేజ్, ఓకే. తెలుగు, హిందీ, ఉర్దూ, అట్లాగే ఇంగ్లీషు, అన్ని లాంగ్వేజెస్లో మేము వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు వినొచ్చు అనమాట ప్రతి చెట్టు గురించి. ఓకే. ఓకే. దీని గురించి మాకేం చెప్తారు? మంచి ఇది ఒక కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా వచ్చేసి అదే ఇవాళ రేపు మొన్న ఇక్కడ పేపర్లో చదివాను, వచ్చేసేసి సంవత్సరానికి మన ఇండియాలో 400 నుంచి 500 మంది సెల్ఫీల గురించి చచ్చిపోతున్నారంట. ట్రైన్కి ఆపోజిట్లో పోవడము, లేకపోతే నదుల్లో దీని దగ్గర పోవడము, ఆ విధంగా అంత రిస్క్ తీసుకొని సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలకి ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయాలనే ఒక ఫీలింగ్. మేము ఏంటంటే అట్లాంటి సెల్ఫీ పాయింట్లు పెట్టేసి దీనికి గ్రీనరీ బేస్డ్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్కి ఒక అవేర్నెస్, గ్రీనరీ గురించి మేము ఎడ్యుకేట్ చేద్దామని ఒక ఫీలింగ్ తోటి ఈ చెట్టుతోటే మేము ఒక టీపాయ్, ఈ 4 చైర్స్ చేసాము. ఒక నలుగురు వచ్చేసి ఇక్కడ తీసుకొని దాన్ని ఒక ఇన్స్టా పేజ్ కింద చేసుకొని చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగిందండి. ఇది ఎంత వెయిట్ ఆపుతుందండి ఈ చెట్టు? ఇది ఒక 120 కిలో వాళ్ళు కూడా కూర్చున్నా కూడా ఏం కాదండి. ఏమనుకోకండి, జస్ట్ నాకు డౌట్ వచ్చింది. అంటే కొంచెం భారీగా ఉన్న వాళ్ళు కూర్చుండాలంటే భయపడతారు కదా, ఆగుతుందా? కాకుండా ఇది ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇంకా దానికి స్ట్రెంగ్త్ వస్తుందండి. అవును. ఇది ఇంకా కొంచెం ఒక 2 సంవత్సరాలు పోయిందంటే 200 కిలోల వాళ్ళైనా పర్వాలేదు. ఓకే. ఒక్కసారి వెనక్కి కూర్చుని టీవీగా కూర్చోండి. ఓ సూపర్ ఉంది అసలు. అది సింహాసనం పైన, రాజుగారి సింహాసనం పైన ఉన్నట్టు గ్రీనరీ అంతా చాలా చక్కగా ఉంది. ఫ్లవరింగ్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వీటికి ఫ్లవర్స్ వస్తాయా? ఏ కలర్ వస్తాయి? పింక్ కలర్.